పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను, మహిమపరుస్తున్నా ప్రభు. నైనా మాట ఇచ్చినట్టు తప్పకుండా నాయన ప్రభా వారి కష్టార్జితంలో ఆహారాన్ని తీసుకొచ్చి ఎవరికైతే లేదో, ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కొరకు నాయన ప్రభా సిద్ధపరిచి తీసుకొచ్చిన ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి నాయన. నాయన వారికి పంచడానికి వెళ్తున్న బిడ్డలందరినీ మీరు తోడై ఉండండి నాయన. మంచి ఆరోగ్యమును బలమును అనుగ్రహించండి, దేవదూతల కాపుదలు అనుగ్రహించండి నాయన. క్రమంగా మర్యాదగా సమాధానకరంగా జరగడానికి మీరే కృప చూపమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన దీని వలన కేవలం నీకే మహిమ రావాలి, నీకే ఘనత రావాలి, నీ ప్రేమను తెలియపరచాలని వెళ్తుండగానైనా దీని మూలంగా యేసయ్య ప్రేమ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుందురుగా, యేసే నిజమైన దేవుడు అని తెలుసుకుందురుగా. అలాంటి కార్యం ఈ పరిచర్య ద్వారా జరిగించమని వేడుకున్నాం ప్రభా. మా అందరిలో ఏక మనసు అనుగ్రహించండి, ఏక హృదయం అనుగ్రహించండి. కలిపిలి చేస్తున్న దుష్ట శక్తుల ప్రభావం ఏస్తున్నాములు మేము బంధిస్తున్నాం. ఈ వెడిమిలో వెళ్తూ ఉండగానైనా ప్రభా ఎండ దెబ్బ తగలకుండా మీరు కాపాడండి నాయన ప్రభా. తండ్రి శరీరానికి మంచి ఆరోగ్యమును బిడ్డలకు అనుగ్రహించి మీరే నడిపించి నీ నామానికి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నాకు అనుగ్రహించావు నైనా, మా అందరికీ అనుగ్రహించావు నైనా. ఈ పరిచర్యలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపించావు నైనా, నడిపించావు తండ్రి. నీకే ఈ ఎండలో కూడా ఇంత వేడిలో కూడా నైనా పరిచర్య చేయాలని వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి, ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి నీ సన్నిధికి వస్తున్నాను ప్రభా. సేవకునిగా నేను వారిని ఆశీర్వదిస్తున్నాను ప్రభు. వారి చేతి పనులు ఆశీర్వదించబడుతున్నాయి. ఇలాంటి కార్యక్రమం మరి ఎన్నో వారు చేయుదురుగా, అనేకుల్ని తృప్తిపరచుదురుగా, అనేకుల్ని ఆకలి తీర్చుదురుగా. అలా తీర్చడానికి ప్రభుయే వారి చేతి పనులు నూరంతులుగా ఆశీర్వదించునుగా. ప్రభువా నీ లేఖనం ప్రతి కుటుంబం ముందురుగా, ప్రతి ఒక్కరు ముందురుగా పరిచయంలో